శ్రీమాత్రే నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను తప్పక వినండి. గురువులకే గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చేసినటువంటి లీలలను ఎవరైతే వింటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో పక్కవారికి కూడా వినిపిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది. స్వామివారి లీలలను చెప్పడం ఎవరి తరం కాదు. మరి స్వామి చేసినటువంటి లీలలను వినడం అనేది నిజంగా మన అదృష్టమే. పూర్వం మహురపురం అనే గ్రామంలో గోపీనాథుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉండేవారు. ఆ దుఃఖం భరించలేక ఆ గోపీనాథుడు దంపతులు దత్తాత్రేయ స్వామి వారిని నిష్టగా పూజిస్తూ ఉండేవారు. స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలుగుతాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి 5వ ఏటనే ఉపనయనం చేస్తారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి అనే కన్యతో వివాహం చేస్తారు. ఆ దంపతులు సుగుణాల్లోనూ సౌందర్యంలోనూ సమానులైనటువంటి రతి మన్మధులవనే సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే అలా ఉండగా విధవశాత్తు 16వ సంవత్సరంలోనే అతనికి తీవ్రంగా జబ్బు చేస్తుంది దత్తాత్రేయుడికి. ఎన్ని చికిత్సలు చేయించినా అతనికి తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నందువల్ల నిత్యోపవాసిగా ఉంటూ ఉండేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిగణిస్తుంది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలో గడుపుతూ ఉండేది. అతను కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా బాగా ఎక్కువగా కృషించిపోతూ ఉండేది. భర్త రోగంతో బాధపడుతున్నటువంటి కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం కూడా చేసుకోకుండా పాత చీర ధరించేది. జుట్టు తూవుకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తే ప్రత్యక్ష దైవం అని చెప్పి నమ్మి ఆయన్నే సేవిస్తూ ఉండేది. తనకున్నటువంటి సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞుడు చెప్పినటువంటి వ్రతాలను, శాంతులను, పూజలను ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చిచ్చినటువంటి మందులను ఎన్నో వాడింది. అలా 3 సంవత్సరాలు గడుస్తాయి. కానీ దత్తుడి పరిస్థితి కించిత్తైనా మెరుగవపోయేసరికి అందరూ కూడా ఇక ఆశలు విడుస్తారు. అతని తల్లిదండ్రులైతే ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని ఇలా మొరపెట్టుకుంటారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాం కదా, మేము వెనుకటి దుఃఖమంతా కూడా మర్చిపోయాం కదా స్వామి. మరి ఇప్పుడు ఇతన్ని కూడా నువ్వు మాకు దక్కించకుంటే మేమింక ఏం చూసుకొని బ్రతకాలయ్యా? వారు అలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, అమ్మా, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకు మాత్రమే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేముంటుంది చెప్పు. కాబట్టి మీరు నా కోసం బాధపడవద్దమ్మా అని చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింతగా ఎక్కువగా వచ్చేది. అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా కూడా ఈశ్వరాధీనం కదా, మన చేతిలో ఏముంటుంది తల్లి. నీవు నాకు ఒక్క గడియ సేపు పాలిచ్చినటువంటి రుణమైనా ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయానమ్మా. నేను నీకు అన్ని కష్టాలే పెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా కూడా సుఖపెట్టలేకపోయానంటూ ఉండేవాడు. ఇక దత్తుడైతే తన భార్యతో, ఓ ప్రేయసి, నాకిక కాలం తీరిపోబోతుంది. నీవు నాకు చేసినటువంటి సేవకు, నా కోసం నువ్వు పడినటువంటి కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకేమైనా నేను పరమశత్రువును కాబోలు నేను ఇలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయపడవద్దు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. అయినా కూడా నీకు అది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించితైనా లేదు. దౌర్భాగ్యుడైనటువంటి నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసిందంటూ బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని. నా ప్రాణమైనా మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో నా ప్రాణం ఉండదు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా బాధపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరుడికి ఎలాంటి భయం ఉండదు. అందరం కలిసి ఆ దత్తాత్రేయుని ప్రార్థిద్దామని చెప్పి ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పు కోసమై అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తాత్రేయ స్వామివారి భక్తులు కదా, మరి దత్తావతారమైనటువంటి స్వామివారు ఇక్కడే ఉన్నారు, అక్కడ ఎందరికో చాలామందికి మంచి కూడా జరుగుతుందని చెప్పి చూతాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, అత్తయ్య, మామయ్య, గంధర్వపురంలో శ్రీ నరసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారి అంశ. వారి అనుగ్రహం వల్ల నా భర్తకు మరలా ఆరోగ్యం కలుగుతుందనే నమ్మకం నాకుంది. మీరు కనుక ఆజ్ఞిస్తే మేమిద్దరం అక్కడికి వెళ్తాం. స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్తే విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి
తమరు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని చెప్పి ఆమెకు అనుమతించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఇక ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవులే నా భర్తను రక్షిస్తాడని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరుతుంది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మా అబ్బాయి చిరంజీవి అవుగాక, సౌభాగ్యవతి భవ అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా ఒక పల్లకిలో మెత్తగా పడక ఏర్పాటు చేసి బోయలను మెల్లగా నడవమని చెబుతుంది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపిస్తారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి స్వామిని గురించి విచారిస్తూ ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువల్ల దత్తుడికి రోగబాధలు మరింత ఎక్కువ అవుతాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతను బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఎలాగోలాగ పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి స్వామివారు ఎక్కడుంటారని చెప్పి ఆ ఊరి వారిని విచారిస్తూ ఉంటుంది. వాళ్ళు స్వామివారు ఇప్పుడే అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళాలని చెప్పి చెబుతారు. ఇక అతన్ని అక్కడికి తీసుకుని వెళ్దామని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణిస్తాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలు పటాపంచలవుతాయి. ఆ శోకం భరించలేక కత్తితో పొడుచుకోబోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి దత్తాత్రేయ, నాకేమిటి గతి? మీరు ప్రాణరక్షులని చెప్పి భావించి గంపెడ ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చానే, మరి నా పని ఎలా ఉందో తెలుసా? దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాడి మీద ఆలయమే విరిగిపడినట్టుగా ఉంది, నీడను చేరబోయిన వాడి మీద చెట్టు విరిగిపడినట్టుగా ఉంది. స్వామి, నాకిక ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్ని అయ్యాను. వృద్ధులైనటువంటి అత్తమామలకు ఒక్కగానొక్కడైనటువంటి వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేస్తానని చెప్పి హృదయరకంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొంతమంది, అమ్మాయి, నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం వల్ల లాభం ఏమిటి? విధిలిఖితం విష్ణువైనా విడిచిపెడుతుందా అని చెప్పి ఈ విధంగా చూతారు. కానీ వయసులో చిన్నదైనటువంటి ఆమెకు అతని సహచర్యంలో మధురమైనటువంటి స్మృతులన్నీ కూడా గుర్తుకొచ్చి హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. అప్పుడు ఆమె దీనాతి దీనంగా వారితో ఇలా అంటుంది, అయ్యలారా, అమ్మలారా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతకాలి? నా భర్త వంటి సుగుణ సంపన్నుడి లోకంలో ఎవరూ ఉండరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను, వివాహం అయ్యాక భవానీ పూజలు చేశాను, అఖండ సౌభాగ్య వ్రతం అని ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యం అంతా కూడా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలు కూడా విడిచిపెట్టాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని చెప్పి భావిస్తూ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలి? అయ్యో, ఈ వార్త వింటే మీ తల్లిదండ్రులు మరణిస్తారే, వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మరీ ఇక్కడికి తీసుకొచ్చానే. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలను తీసినటువంటి దోషినవుతానే. నేను ఇప్పుడు వారికి నా ముఖం ఎలా చూపించాలి? అసలు నేను ఈ పాటికి వచ్చేసేదాన్ని. ఆగండి, వస్తానంటూ హృదయ విదారకంగా ఏడుస్తుంటుంది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలతో, చేతిలో శూలంతో, శరీరం నిండా భస్మం ధరించి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకాన్ని చక్కగా ఉపదేశిస్తూ ఉంటాడు. అమ్మాయి, ఓ పిచ్చిదానా, నువ్వు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చి ఏమిటి ప్రయోజనం? నొసటి రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరైనా నిలిచారా? అయినా ఇతను ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్నటువంటి కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరినట్టుగా జీవులు మరలా ఎక్కడి నుండి వస్తాయో అక్కడికే చేరుకుంటాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయావే. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతనెవరు? మాయావసులై జీవులు నన్ను నావి, నావాళ్ళు అనుకోవడం భ్రాంతి కాదా? అసలు ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరం నీ భర్త అనుకుంటున్నావు. కాబట్టి నువ్వేమి పెద్దగా బాధపడనవసరం లేదని చెప్పి ఆమెకు అన్ని రకాలుగా చెబుతూ అనేక విధాలుగా ఆమెతో చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకిప్పుడు ప్రస్తుతం మీరే తల్లి, తండ్రి. నేను ఈ సంసారం నుండి తరించే మార్గాన్ని తప్పకుండా ఉపదేశించండి, పాటిస్తానంటూ వేడుకుంటుంది. అప్పుడు ఆ సిద్ధయోగి ఇలా చెప్తాడు, సాధ్వి, స్త్రీలు ఆచరించాల్సినటువంటి ధర్మం చెబుతాను విను.
పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు విందుడితో, ఓ పర్వతరాజా, నీకు సాటైనటువంటి పర్వతం ఇంకోటి లేదు, అయితేనేమి నీవు మేరుతో మాత్రం సమానం కాలేదు అంటాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరుగుతూ ఉంటాడు. అందువల్ల ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతమంతా చీకటిమయమవుతుంది. సూర్యదర్శనం అవనందువల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నిత్య కర్మాచరణ తారుమారవుతుంది. అప్పుడు ఆ ఋషులు అందరూ కూడా మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం గురించి విన్నవిస్తాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడు అనేటటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయని చెప్పి ఉపాయం చూతాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయినటువంటి లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైనటువంటి పతివ్రతా ధర్మాలను దేవగురు అయినటువంటి బృహస్పతి ఎన్నో చెప్పాడు. అవేంటంటే, భర్త అంటే ఎవరైతే స్త్రీలున్నారో భర్తను ఎప్పుడూ కూడా శ్రీహరిగా భావించి సేవ చేయాలట. విసుగనేది లేకుండా అతిథులను ఆదరించాలట. భర్త లోభి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతను పరమేశ్వరుడుగా భావించి పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి వెళుతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే, భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. సరే, ఇప్పుడైతే బృహస్పతి చెప్పినటువంటి ధర్మాల్లో నీకు 2 చెబుతాను, ముఖ్యంగా విను. స్త్రీలకు 2 మార్గాలే కనిపిస్తున్నాయి. ధైర్యంగా ఉన్నవారు సహగమనం చెయ్యాలి. కాబట్టి అమ్మాయి, నువ్వు శోకం విడిచిపెట్టి నీకు కనుక శ్రేయస్కరం అనిపిస్తే నువ్వు సహగమనం చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆమె, ఓ యోగీశ్వర, మీరే నాకు తల్లి తండ్రి బంధువులు, వేరెవ్వరూ కూడా నాకు లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినై ఉన్నప్పుడు మీరు నాకు కనిపించారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనం సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నమస్కరిస్తుంది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కాబట్టి విధివశాన జరగరానిదేదో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగో స్వామి దర్శనానికే కదా వచ్చావు, స్వామి సంగమానికి వెళ్ళి వచ్చుంటాడు. స్వామిని దర్శించొచ్చి తర్వాత నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మం ఉంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోను చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసినీలకు వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి తరువాత సహగమనం చెయ్యమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోతుంది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. మహా సౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తుందని చెప్పి తెలిసి గ్రామంలో ఉన్న స్త్రీలు పురుషులు ఆమెను చూడటానికి వేల మంది వస్తారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యయ్యో, ఏ సుఖం ఎరగని చిన్న వయసులో ఒక్క బిడ్డైనా కలగకముందే చావంటే కించిత్ కూడా భయం లేకుండా ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా వెళ్తుంది అని చెప్పి ముక్కున వేలేసుకుంటారు. కొందరైతే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, ఎందుకమ్మా వృధాగా ప్రాణాలు తీసుకుంటావు, పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించకూడదు అంటారు. ఆమె వారెవ్వరికీ కూడా సమాధానం చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి కొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది, స్త్రీలందరికీ కూడా ఈమె మార్గదర్శకురాలని చెప్పి కీర్తిస్తారు. చివరకు అలాగే అందరూ కూడా నది ఒడ్డుకు చేరుకుని శవాన్ని దించి చితిపేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి సువాసినులందరికీ కూడా వాయినాలు, బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్తుంది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులను పూజించుకుంటూ ఉంటానని చెబుతుంది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెబుతుంది, మీరు బాధపడవద్దు, ఇంటికి వెళ్ళండి. మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పొద్దు. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి మేము స్వామి సన్నిధిలో ఆనందంగా ఉన్నామని చెప్పి వారికి
చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లుగా శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేను ఒక్కసారి స్వామివారి కోసం వచ్చాను కాబట్టి, స్వామి దర్శనం కోసం వచ్చాను కాబట్టి, స్వామిని దర్శించుకొని వచ్చి తర్వాత సహగమనం చేయడం నా ధర్మం అని చెప్పి అనిపిస్తుందని చెప్పి నేను వెళ్ళిరానా అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు వెళ్ళిరా అమ్మా అంటారు. సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకొని చదువుతారు. అందుకు ఆమె అంగీకరించి స్వామి దర్శనానికి వెళ్తుంది. ఇక సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో స్వామిని ఇలా అనుకుంటుంది. స్వామి, మీరు సర్వేశ్వరుడు, దత్తాత్రేయ, శరణు కోరిన వారందరికీ పురుషార్థాలను ప్రసాదించగలిగినటువంటి మీరు, మీ కీర్తి అంతా కూడా నలువైపులా విస్తరించింది. మరి త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపం కదా మీరు. మీ వల్ల కానిదంటూ ఉంటుందా? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు కదా మీరు. మీరు భక్తుల పాలిట కల్పవృక్షం. నా భర్తను బ్రతికించుకోవాలని, సంతానం పొందాలని ఎంతో సంతోషంతో ఇంత దూరం నడిచి మీకోసం వచ్చాను. నేనేం పాపం చేశానో తెలియదు కానీ స్వామి, అందరికీ అబ్బినటువంటి సౌభాగ్యం సంతానం నాకు అస్సలు కరువు అవడమే కాకుండా ఇంతటి దుస్థితి నాకు కలిగించింది. మీ మీద నేను ఎంత ఆశ పెట్టుకున్నానో వచ్చినందుకు నాకు బాగా జరిగింది. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిపారు. ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తి పరలోకానికి కూడా నేను తప్పక తీసుకెళ్తానని చెప్పి బోరున ఏడుస్తుంది. అలా అనుకుంటూ స్వామి సన్నిధికి చేరుకుంటుంది. స్వామి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుబుకి అక్కడి నుండే సాష్టాంగ నమస్కారం చేస్తుంది. స్వామి నిత్యము కూడా సంతోషంగా ఉంటాడు కాబట్టి అంతే చిరునవ్వుతో ఆమెను చూసి నిత్య సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తమలో తాము నవ్వుకుంటారు. అతనిలో ఒకరు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇప్పుడే చనిపోయాడు, అతని శవం ఇంకా శ్మశానంలో ఉంది, మీ వద్ద సెలవు తీసుకుని ఈమె కూడా సహగమనం చేయాలని చెప్పి అనుకుంటుంది. మరి ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అంటాడు. అది విన్నటువంటి స్వామి, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం స్థిరమవుతుందయ్యా. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము కూడా చూస్తాం. అగ్ని సంస్కారం ముందు నిలిపేసి ఆ శవాన్ని తీసుకురండి. మా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు అంటాడు. అందరూ ఆశ్చర్యపోయి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి వెళ్తారు. అంతలో కొంతమంది బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేస్తారు. అంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకొస్తారు. వెంటనే స్వామివారు తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి అమృత దృష్టితో అదేకంగా శవం కేసి చూస్తాడు. అందరూ చూస్తూ ఉండగానే శవంలో కదలిక ప్రారంభమై దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ప్రేయసి, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ యతీశ్వరుడు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పడితే నన్ను లేపలేదే అంటాడు. అప్పుడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిట పరమేశ్వరుడు, ప్రాణదాత స్వామి దత్తాత్రేయ అంశ అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకి సాష్టాంగపడి ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకిస్తారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రిత పాలిట కల్పవృక్షమ, దత్తాత్రేయ, శ్రీహరి, సచిదానంద స్వరూపులైనటువంటి మీ లీల ఈ జగమంతా కూడా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించేలా చేశారు కదా స్వామి. ఎన్నో పాపాలు చేసుకొని పుట్టినటువంటి మాకు, దుఃఖాల్లో పడినటువంటి మాకు, సర్వజీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మేము మర్చిపోయాం. మీరు మాకు దిక్కు అంటూ స్వామిని స్తుతిస్తారు. ఇక ఆ తరువాత అందరిలో కూడా ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకు సందేహం ఉంది. మరి నొసటి వ్రాత తప్పించడం ఎవరి తరం కాదని చెప్పి వేదశాస్త్రాలు చెప్తున్నాయి కదా. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అంటాడు. అప్పుడు స్వామి నవ్వుతూ, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలో అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం. అంతే, విధివ్రాత అనేది వాస్తవం అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి సత్యాన్ని దర్శింపచేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అందరూ ఆశ్చర్యంతో వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. నాటి నుండి స్వామివారి కీర్తి మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపిస్తారు. తరువాత సూర్యుడు అస్తమిస్తాడు. ఆ దంపతులను తీసుకొని స్వామివారు తమ మఠానికి చేరుకుంటారు. ఇక ఆ తరువాత దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని స్వామివారిని దర్శిస్తారు. అప్పుడు సావిత్రి నమస్కరించి స్వామితో ఇలా అంటుంది, స్వామి, నిన్న నేను శోకిస్తూ ఉన్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము అలాగే రుద్రాక్షలు విభూది ప్రసాదించారు. అసలు ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింత మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం ఎప్పుడు కలుగుతుంది అంటుంది. స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడవలసి మేమే మారు రూపంలో మీ వద్దకు వచ్చాం. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి వాటిని ప్రసాదించాం. వాటి మహత్యం వల్లే నీకు ఇలాంటి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కాబట్టే వాటి మహత్యం గురించి నీకు తెలియాలనే ఈ విధంగా చేశాను. అలాగే నీకు నేను మరింత ఎక్కువగా పరీక్ష కూడా పెట్టాను. అదే సహగమనం చేస్తావా లేదా అని నిన్ను పరీక్షించాను. నువ్వు అప్పటికి సతీ సహగమనం చేయడానికి నిశ్చయించుకున్నావు. నిన్ను, నీ పతిభక్తిని చూసి నాకు ఎంతో సంతోషం వేస్తుంది.
అని స్వామి చెబుతాడు. ఇక సావిత్రి స్వామి పాదాలకు మొక్కి, స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకేదైనా మంత్రం ఉపదేశించండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు స్వామివారు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి మరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు, కాబట్టి నేను నీకు చేయకూడదని చెప్పి చెబుతాడు స్వామివారు. ఇక సావిత్రి, సరే స్వామి, కనీసం ఏదైనా కానీ వ్రతం ఉంటే చెబుతారా, ఆ వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పి అంటుంది. అప్పుడు స్వామివారు, తప్పక చెబుతాను, అది సోమవార వ్రతం. స్వామి, మీ పాదసేవకు మించినటువంటి వ్రతం ఏముంటుంది, అయినా కానీ నేనేదో వెరిదాని కాబట్టి అడిగాను అంటుంది. అయినప్పటికీ స్వామివారు, సరే, నేను నువ్వు అడిగావు కాబట్టి చెప్పడం లేదు, నువ్వు అడగకముందే ఈ వ్రతం గురించి చెబుతున్నాను, ఈ వ్రత మహత్యం ఎంతో గొప్పది అని చెబుతాడు. ఇక అప్పుడు సావిత్రి, మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చినటువంటి వ్రతం గురించి సెలవివ్వండి అని చెబుతుంది. అప్పుడు స్వామివారు, అందరూ కూడా ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైనటువంటి సోమవార వ్రతం. దాని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఎంతో చక్కగా ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపేటటువంటి చక్కని ఇతిహాసం కూడా ఉందని చెప్పి స్వామి చెబుతాడు. సోమవారం వ్రతకథ గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందామండి. ఈ విధంగా స్వామివారు సోమవారం వ్రతకథ గురించి సావిత్రికి చెప్పగా, సావిత్రి అలాగే దత్తుడు స్వామికి నమస్కరించి, పరమ పవిత్రము శ్రేయోదాయకమైనటువంటి ఈ వ్రతకథ విన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పాదసేవ మాకు ఎంతో గొప్ప పుణ్యం. త్రిమూర్తి స్వరూపమైనటువంటి మీ పాదస్పర్శలో మాలో నిరంతరం ఎప్పుడూ కూడా ఈ విధంగానే మాలో భక్తి ఉండేలా దీవించండి స్వామి. ఇక మాకు వేరొక వ్రతం అవసరం లేదు అంటారు. అప్పుడు స్వామి, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకు అందదు, కాబట్టి ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపిస్తాడు. అంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని చెప్పి తెలుసుకొని గోపీనాథుడు, అతని భార్య వాళ్ళని చూడటానికి అక్కడికి వస్తారు. స్వామివారిని దర్శించుకొని జరిగిందంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకొని స్వస్థానం చేరుకుంటారు. ఇక సావిత్రి, దత్తాత్రేయులు స్వామి చెప్పినటువంటి ఆ సోమవార వ్రతాన్ని ఆచరించి కాలాంతరంలో పూర్ణాయులైనటువంటి కొడుకులను చక్కగా కంటారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి స్వామి ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించాడనేటటువంటి వార్త నలుదిగ్గలకు ప్రాకిపోతుంది. మరి తెలుసుకున్నారు కదండి, ఈ గురు పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలా విశేషం గురించి. మరి మరొక చక్కని కథ, పిచ్చుక చేసినటువంటి గురు పౌర్ణమి వ్రతకథ గురించి తెలుసుకుందాం.
పూర్వం ప్రశాంతమైనటువంటి ఒక అటవీ ప్రాంతం ఉండేది. అక్కడ ఉదయం సూర్యకిరణాలతో, చక్కగా పచ్చని ఆకులతో, అక్కడ ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉండేది. పక్షుల కిలకిల రావాలు, నదీ ప్రవాహం మృదువుగా వినిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు, జ్ఞానవంతుడైనటువంటి ఒక గొప్ప గురువు ఉంటాడు. ఆ గురువు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ గురువు దగ్గర ఎందరో విద్యార్థులు కూడా ఉండేవారు. ఆ గురువు కేవలం మనుషులకే కాకుండా ఆ అడవిలో ఉన్నటువంటి పశుపక్షాలకు కూడా అత్యంత ప్రియమైన వాడుగా మారిపోతాడు. ఆయన చేసేటటువంటి బోధనలు, ఆయన ప్రశాంతమైనటువంటి జీవనం, ప్రకృతితో ఆయనకున్నటువంటి అనుబంధం, ఇవన్నీ చూసి మనుషులు, జంతువులు, పక్షులు కూడా ఆయన్ను అమితంగా గౌరవిస్తూ ఉండేవి. అలా అంత మంచి గురువు. అయితే అతను ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయం కాకముందే లేచి పక్కనే ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద వటవృక్షం కింద ధ్యానంలో కూర్చొని ఉండేవాడు. అది ఆయన దినచర్యలో ఒక భాగంగా మారిపోతూ ఉండేది. అలా ఆ వటవృక్షం కొమ్మల్లో అనేక పక్షులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక చిన్న పిచ్చుకల గుంపు కూడా ఉండేది. వాటిల్లో ఒక పిచ్చుక కూడా ఉండేది. అది చాలా చురుకైంది. అలాగే ఆ గురువు గారిని, ఆయన శిష్యులను ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉండేది. ఆ పిచ్చుకకు గురువు అంటే చెప్పలేనంత భక్తి, గౌరవం. ఆయన ఎంతో గొప్పవాడు. నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచుతూ ఉంటాడు. మాకు కూడా ఏదైనా చెయ్యాలనుందని చెప్పి అది ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండేది. కానీ తాను చిన్న పిచ్చుక కదా, పెద్దగా ఏం చేయలేనని చెప్పి నిరుత్సాహపడుతూ ఉండేది. అలా ఒకనాడు గురు పౌర్ణమి వస్తుంది. ఆ రోజు గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందే పవిత్రమైనటువంటి రోజు. గురువుగారి శిష్యులందరూ కూడా ఎప్పటిలాగే గురువుగారి ఆశీస్సులు తీసుకోవడానికి సిద్ధమై ఉంటారు. కానీ వారికి ఒక సమస్య వస్తుంది. గురువుగారు ధ్యానం చేసే సమయానికి ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకుంటాయి. అలా చినుకులు పడడం మొదలవుతాయి. సాధారణంగా ఆ గురువు ధ్యానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కళ్ళు తెరవడు. ధ్యానం భంగం చేసుకోడు. ఇక శిష్యులు కూడా కంగారు పడతారు. అయ్యో, గురువు తడిసిపోతూ ఉన్నాడు కదా, కానీ ఆయన ధ్యానంలో ఉండగా మనం ఆయన్ను కదపకూడదు కదా, ఏం చేయాలని చెప్పి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఒక విద్యార్థి మాత్రం తాత్కాలికంగా ఒక చిన్న పందిరి వేద్దామా అని అంటాడు. ఇక మరొక శిష్యుడైతే అప్పటి వరకు గురువు గారిపై ఒక ఆకు కొమ్మను పట్టుకొని ఉంటాడు. కానీ అప్పటికే ఆ వర్షం చినుకులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అదంతా చూస్తూ ఉన్నటువంటి పిచ్చుక బాగా కంగారుగా అటూ ఇటూ ఎగురుతూ గురువుగారి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు తన చిన్న బుర్రలో ఏదో ఆలోచన ఒక మెరుపులా తడుతుంది. అదంతా గమనిస్తున్నటువంటి ఆ చిన్న పిచ్చుకకు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎలాగైనా గురువుకు సహాయం చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇది నా గురువుకు సేవ చేసేటటువంటి అవకాశం నాకు దక్కిందని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యం చేయకుండా అది తాను నివసించేటటువంటి చెట్టు కొమ్మల్లోకి వెళ్తుంది. తన తోటి పిచ్చుకలను పిలుస్తుంది. స్నేహితులారా, మన గురువు చూడండి, వర్షంలో ఎలా తడుస్తున్నారు. ఆయన ధ్యానానికి భంగం కలగకూడదు. మనం ఆయనకి ఎలాగైనా కానీ సహాయం చేయాలని చెప్తుంది. పిచ్చుక మాట వినగానే అన్ని పిచ్చుకలు కూడా గురువు పట్ల ఉన్నటువంటి తమ భక్తిని చాటుకుంటాయి. వెంటనే ఒక్కొక్క పిచ్చుక తన చిన్న ముక్కుతో ఆకులు, కొమ్మలు, గడ్డి పరకలు సేకరించడం మొదలు పెడతాయి. ఆ విధంగా ఆ చిన్న పిచ్చుకలన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి. అవి కొద్దిసేపటికే గురువుగారు ధ్యానం చేస్తున్న చోట పైన ఆ వటవృక్షం కొమ్మల సందుల్లోనే అద్భుతంగా ఒక చిన్న గూడులాంటి పందిరిని నిర్మిస్తాయి. అవి అంత వేగంగా, అంత ఖచ్చితంగా పనిచేశాయంటే అవి గురువుగారి పట్ల చూపినటువంటి ప్రేమకు, భక్తికి నిదర్శనం. ఇక ఆ చిన్న పందిరి సరిగ్గా గురువుగారి తలపై వర్షం పడకుండా అడ్డుకుంటుంది. ఆ గూడు వర్షపు చినుకులు నేరుగా గురువుగారిపై పడకుండా అడ్డుకోగలిగింది. వర్షం కురుస్తున్న గురువు ధ్యానంలో ప్రశాంతంగా కనిపిస్తాడు. పిచ్చుకలు తమ పని పూర్తి చేసి గురువుగారిపై ప్రేమగా చూస్తూ కిలకిలలాడుతూ ఉంటాయి. వర్షం కుండపోతగా మారిన తర్వాత గురువుగారి జ్ఞానానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఆయన ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం పూర్తయిన తర్వాత గురువు కళ్ళు తెరుస్తాడు. ఆయన చూసింది ఏమిటంటే తలపై చినుకులు పడకుండా ఒక్క చిన్న పందిరిని ఆయన చూస్తాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అక్కడ చిన్న పిచ్చుకలు ఆనందంగా ఎగురుతూ తమ కిలకిల రావాలతో మేము చేశాం అన్నట్లుగా సందడి చేస్తూ ఉంటాయి. అదంతా చూసినటువంటి గురువు ముసిముసిగా నవ్వుతాడు. వారికి అప్పుడు అర్థమవుతుంది, ఈ చిన్న పిచ్చుకలు తన పట్ల చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమ, గౌరవం, భక్తి ఆయన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి. ఆ పిచ్చుకల వైపు చూసి ప్రేమగా నవ్వుతాడు. ఇక శిష్యులు కూడా ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒక చిన్న పిచ్చుక ఇంత గొప్ప పని చేసిందని తెలుసుకొని ఆ పిచ్చుకలన్నీ కూడా అభినందిస్తాయి. ఇలా అంటారు, నా ప్రియమైనటువంటి ఓ చిన్న జీవులారా, మీరు నాకు చేసినటువంటి ఈ సేవ ఏ గురుదక్షిణ కంటే కూడా చాలా అంటే చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను. మీరు మీ నిస్వార్థ ప్రేమతో, భక్తితో నా ధ్యానాన్ని
చాలా చక్కగా కాపాడారు. మీ చిన్న శరీరాలతో మీరు చేసినటువంటి ఈ గొప్ప సేవ నాకెంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చింది. మీ భక్తి, మీ సేవాభావం అందరికీ ఆదర్శం. ఈ సంఘటన గురు పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఆనాటి నుండి ఆ పిచ్చుక గురువుగారి ఆశీస్సులతో మరింతగా ప్రకాశించింది. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సేవ చేయడానికి గొప్ప ధనం కానీ, గొప్ప బలం కానీ అవసరం లేదు. కావాల్సిందల్లా నిస్వార్థమైనటువంటి ప్రేమ, గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తి, సహాయం చేయాలనేటటువంటి తపన. చిన్న జీవి అయినా, పెద్ద జీవి అయినా గురువు పట్ల నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే అది ఎంత గొప్ప కార్యాలైనా కానీ చేసేందుకు మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక తోడు నీడగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. చెయ్యాలనేటటువంటి సంకల్పం మనదైతే చేసేలాగా చేస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహం. ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి.